இப்படி சிஷ்யனாய் நின்ற இம்மந்திரத்தை பண்ணி இவ்வழியாலே ஞானம் பிறக்க வேணுமோ? ஞானக்கலைகள் என்கிறபடியே சகல சாஸ்திரங்களும் ஞான சாசனமாய் என்றோ இருப்பது அவத்தை அபிசித்து அவ்வழியாலே ஞானம் பிறந்தாலோ என்ன? சகல சாஸ்திரங்களால் பிறக்கும் ஞானம் சுயமார்த்தம் போலே திருமந்திரத்தாலும் பிறக்கும் ஞானம் பைத்ருகதரம் போலே. నిన్న శ్రీ అప్పతి శ్రీమన్నారాయణుడే స్వయంగా కారణం. ఈ అష్టాక్షరి మంత్రాన్ని
ఆవిష్కరింపచేస్తూ తానే ఆచార్యుడై తానే శిష్యుడై కూడా దీని లోకంలో ప్రకటించినారు అని విన్నాం. కారణం ఏంటంటే మంత్రాన్ని అందింపచేయడమే కాకుండా ఆ మంత్రము ఎలా ఉపదేశించాలి, ఏ భావనతో దాన్ని శిష్యుడికి అందించాలి, అలా అందించేటువంటి ఆచార్యుడు తన ప్రవర్తనలో, తన ఆలోచనలో, తన నడవడిలో ఎలా ఉండాలి అనేటువంటి అంశం చెప్పడం కోసం తానే నారాయణ రూపంలో తానే ఆచార్యుడైనాడని, అలాగే ఆచార్యుడు ఉపదేశించిన ఆ మంత్రం యొక్క విలువను గుర్తెరిగి తాను దాన్ని ఎట్లా పొందాలి, ఏ రకంగా దాన్ని తాను అనుసంధిస్తే అది తనకి ఫలప్రదం అవుతుంది, తనకు అనుకున్నది సాధించడంలో తోడ్పడుతుంది అనేది శిష్యునికి తెలియాలి కనుక శిష్యుడు కూడా ఎట్లా ఉండాలి అనే విషయాన్ని తెలపడం కోసం తానే నరుడై తాను శిష్య తత్వాన్ని చూపించాడని. కనుక శిష్యుడంటే ఎలా ఉండాలి, ఆ శిష్యుని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఏ రకంగా భావన ఉండాలనేది ఇందులో నిన్నటి కాలక్షేపంలో మనం విన్నాం. అది దాన్ని వివరిస్తూ ఇక్కడ మళ్ళీ పిల్లలోకాచార్య స్వామి వారు ఒక మాట చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇప్పటి శిష్యరాయు ఇమ్మంత్రத்தை అవ్వజాలి. అయితే ఇక్కడ సామాన్యంగా ఈ మంత్రాన్ని ఇక్కడ ఒకటేం చెప్పినారంటే తిరుమంత్రమును ఏదైతే ఆచార్యుని ద్వారా పొంది శిష్యుడు దాన్ని సాధిస్తాడో అలాంటి వాడికి సకల శాస్త్రములు చదివినటువంటి జ్ఞానం కలుగుతుందని. అసలు తిరుమంత్రం అనేటువంటిది అది సకల వేద సారమని, సకల పురాణ సారమని, మొత్తము వేదాంత సారమంతా కూడా అందులోనే ఉంది అని చెబుతున్నారు. అలాంటప్పుడు ఈ మంత్రము పట్టుకుని ఇంత బాధపడే బదులు అసలు శాస్త్రాలు చదివితే సరిపోలే. లేదా ఒకవేళ ఈ మంత్రము ద్వారానే మనకు అన్నీ తెలిసినప్పుడు ఇంకా మళ్ళీ వేదాధ్యయనం ఏమిటి, పురాణాలు ఏమిటి, శాస్త్రాలు ఏమిటి, దానివల్ల ఫలితం వస్తూనే ఉంది కదా. కనుక సకల శాస్త్రము చదివితే వచ్చే ఫలితం దీనివల్ల వచ్చినప్పుడు ఇంకా అవి చదవాల్సిన అవసరం ఏమిటి అనేటువంటి సందేహం కూడా వచ్చే అవకాశం ఉంది అని చెబుతూ, నిజంగా వేదములు శాస్త్రములు అవన్నీ కూడా చదవాల్సిందే. వాటి వల్ల కలిగే జ్ఞానమే ఈ అష్టాక్షరి మంత్రం వల్ల కలుగుతోంది. కానీ దానికి దీనికి తేడా ఉంది అని చెప్తున్నారు అన్నమాట. సకల శాస్త్రంగళాలు పిరకుంజాలం స్వయమార్జితం ధనంబోరే. ఇది సకల శాస్త్రంగళాలు పిరక్కుం జ్ఞానం స్వయం ఆర్జిత ధనం పోలే. సామాన్యంగా మనం డబ్బు సంపాదిస్తాం. ఆ సంపాదన రెండు రకాలుగా ఉంటుంది. అంటే మనం ధనవంతులు అవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మనం స్వయంగా శ్రమపడి కష్టపడి సాధించి ఒకటిగా దాన్ని కూర్చుకుంటూ శ్రీమంతులు అవ్వడం. శరశః కనసచ్చైవ విద్యాం అర్థంచ సాధయే అని నీతిశాస్త్రం చెబుతుంది. అంటే డబ్బును బాగా సంపాదించి శ్రీమంతులు కావాలంటే దానికి కణసచ్చైవ కణంగా అంటే ఒకటొకటిగా దాన్ని ఏ చిన్నదాన్ని కూడా అంటే ఒక చిన్న నయా పైసను కూడా మనం దాన్ని అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా పొదుపుగా తీసుకొస్తే ఆ రకంగా మనం సాధించవచ్చు, ధనాన్ని కూడబెట్టుకోవచ్చు, శ్రీమంతులం కావచ్చు. అలాగే విద్య విషయంలో కూడా క్షణశః ప్రతి క్షణం ఏ క్షణం కూడా విడవకుండా ఏమాత్రము సమయం దొరికినా ఎక్కడ ఏ జ్ఞానం మనకు లభిస్తుందో దొరుకుతుందో దాన్ని మనం పొందే ప్రయత్నం చేస్తే అది ఆ సాధన వల్ల వ్యక్తి విద్యావంతుడు కావచ్చు. కనుకని క్షణశః కణశశ్చైవ విద్యాం అర్థంచ సాధయే అన్నారు. అలాగే మనము విద్యను శ్రమపడి సాధించినట్టుగానే ధనాన్ని డబ్బును కూడా మనకు పరమాత్మ ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి మనం శ్రీమంతులం కావచ్చు, అందులో తప్పేం లేదు. మరి ఇది ఒక రకంగా శ్రీమంతులు అవడానికి ఒక కారణం. అలా కాకుండా ఒక్కొక్కరు అదృష్టవంతులు ఉంటారు.
వాడు పుట్టుడే శ్రీమంతుడు ఇంట్లో పుట్టాలి. వాడు పుట్టేటప్పటికే వాడి తండ్రి కోట్లు సంపాదించి పెట్టారనుకోండి, ఇంకా వాడికి శ్రీమతి కనుక హాయిగా అనుభవించడమే వాడి పని. కనుక ఇది తండ్రి సంపాదించిన ధనాన్ని కొడుకు హాయిగా అనుభవించినట్లుగా ఉంటుంది. అందువల్లే ఈ తిరుమంత్రము వల్ల జ్ఞానము కలిగిన వేదాంత జ్ఞానం కానీ, వేద శాస్త్రాల అధ్యయనం వల్ల కలిగిన జ్ఞానం కానీ ఇదిగో ఇలాంటిదే చెబుతున్నాను. అంటే వేదాలు చదివి, శాస్త్రాలు చదివి, పురాణాలు చదివి విపరీతంగా జీవితం అంతా దానికోసమే మనం వినియోగించి తద్వారా పొందిన జ్ఞానం ఎంత ఉందో అది ఎలాంటిదంటే జ్ఞానం స్వయమార్జితం పోలే, నీవు కష్టపడి సంపాదించిన డబ్బు లాంటిది. ఇక తిరుమంత్రం వల్ల వచ్చే జ్ఞానం ఏంటంటే పై తృగదనం పోలే, తండ్రి సంపాదించి పెట్టింది అనమాట. అంటే ఆచార్యుల వారే సకల శాస్త్రాలు చదివి ఉంటారు కనుక వారి జ్ఞానం అనుష్ఠానం అంతా తెలిసి ఉంటుంది కనుక దాంట్లో ఉండే విశేషమైతే ఉందో ఆ సారాంశాన్ని మరి పెద్దలంతా కలిపి అందులో ఏమిటి అష్టాక్షరాలు నింపి పెట్టారనమాట. కనుక ఇది ఎట్లా ఉంటుందంటే మనకు ఒక్కసారి ఉపదేశం చేస్తే ఒక నిమిషంలో లేదా దాని అర్థం తెలుసుకుంటే మొత్తం మీద అంతా అర్థమంతా వచ్చేసినప్పుడు అంత శ్రమ లేకుండా ఉంటుంది. కనుక మరి దీనికి దానికి తేడా ఏమిటి అంటే నీవు హాయిగా శ్రమ లేకుండా భగవతత్వాన్ని తెలుసుకొని, నీ తత్వాన్ని తెలుసుకొని, పరమాత్మ పొందే మార్గాన్ని తెలుసుకొని నీవు భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ఈ మంత్రం వల్ల. అందువల్ల మరి ఈ రెండుకున్న తేడా ఏది? కనుక తిరుమంత్రము సులభ సాధ్యము అనేది ఇక్కడ చెబుతున్నాను అనమాట. అంతేకాకుండా అయితే నేను అలా కాదు శాస్త్రాలే చదువుకుంటాను అనుకునేటువంటి దృష్టి ఉంటే ఉండొచ్చుగా, కాదే పెద్ద విశేషం కాదు. కానీ శాస్త్ర జ్ఞానం బహుక్లిష్టం బుద్ధే చరణ కారణం. ఇది ఎట్లాంటిదంటే నువ్వు శాస్త్రాలు చదివి నీవు జ్ఞానాన్ని సంపాదిస్తామంటే అంత సులభం కాదు అది. ఎందుకంటే బహుక్లిష్టం, ముందు ఒక్కొక్క శాస్త్రం చదవాలంటే ముందు నీవు సంస్కృతం మొదలుపెట్టుకొని అక్కడికి రామచరిత్రం దగ్గరికి ప్రారంభం చేసి మొదలు కావ్యాలు చదివి, సాహిత్యం చదివి, అలంకార శాస్త్రం చదివి అంతైనాక మళ్ళీ ఒక్కొక్క శాస్త్రం దాన్ని చదువుకొని అన్ని తర్వాత అప్పుడు మనం తర్కం వ్యాకరణం ఇవన్నీ చేసి నువ్వు మీమాంసా శాస్త్రం చదివి అక్కడికి వేదాంతంలోకి వెళ్తే ఉపనిషత్తత్వాన్ని తెలుసుకుంటే అక్కడికి వెళ్ళాలి. అందువల్ల ఇది శాస్త్రజ్ఞానం బహుక్లిష్టం, మహా కష్టతరం. పోనీ అక్కడికి పోయినా కానీ ఉన్నట్టు నెంబర్ 1గా మనకు స్పష్టంగా ఓహో ఈ అంశం తెలుస్తుందా అంటే అన్న ఎన్నో బుద్ధి చలన కారణం. అక్కడికి వెనక వీడు ఇట్లా అంటాడు, వాడు అట్లా అంటాడు, వాడు ఉన్నాడు అంటాడు, వాడు లేదంటాడు, వాడు సగుడు ఉంటాడు, వాడు నిర్గుణుడు అంటాడు, ఆ రకంగా వాడికి రూపం ఉందంటే వాడు లేదంటాడు, ఇదే వాక్యాలు కరెక్ట్ అంటాడు, ఇది గానే కాదు, ఈ అర్థం అసలే కాదుకోమంటాడు. ఇట్లా అయితే బతికినంత కాలం వీడికి వాడికి ఇటు అటు తలకాయ తీసుకునేసరికి సమర్థ అవుతాడు. అందుకని బుద్ధే చల్లకాలంలో ఏది నవ్వు ఏది కాదు. ఇప్పటికీ అంతే కదా, మనం అద్వైతమని విశిష్టాద్వైతమని ఇట్లా అనుకుంటాం. ఏదో మనం ఏ సంప్రదాయంలో పుడితే ఆ సంప్రదాయాన్ని విశ్వసించి ఇది గొప్ప చెప్పుకుంటున్నా అప్పుడప్పుడు మరి విమర్శించేవాడికి ఒక్కొక్కసారి మనసులో అనిపిస్తుంది మరి అది కూడా కరెక్టే కదా అని భావన అనుకోండి, ఇక దానికి మనం సమన్వయం చేసుకోవాల్సిన స్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి ఏమిటి అంత బాధ? కనుక ఇందులో అసలు తత్వం ఏమిటి? మనకు కావాల్సింది ఇంత కథ కాదు, కావాల్సింది అంటే ఒక్కటే అసలు సంగతి ఏదో చెప్పండి, అందులో ఈ చర్చతో అక్కర్లేదు అని అనుకున్న వాడికి ఈ మంత్రం వల్ల ఏమవుతుందంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రం యొక్క అర్థం ఇక వాడు ఎన్ని తత్వాలు చెప్పినా ఎన్ని చర్చలు చేసినా చివరికి తేలేది అంతే. అది అందువల్ల మనకు ఈ శాస్త్ర పరిజ్ఞానం కోసం జీవితం అంతా కూడా చింతిన దానికన్నా అష్టాక్షరి మంత్రమును తెలుసుకుని దాని అర్థాన్ని భావించుకుంటే చాలు జీవితం మనకు కావాల్సిన దొరుకుతుంది అంటూ ఇది పై తురుధనం బోధే అని అష్టాక్షరి మంత్రం యొక్క విహ్వాన్ని చెప్పారనమాట. సరే, ఇది బాగానే ఉంది. ఇక్కడ దాకా ఆ మంత్రం యొక్క సౌలభ్యాన్ని చెప్పిన తర్వాత ఇంతకు మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఈ మేము వినాలి ఇప్పుడైతే మన అసలు అష్టాక్షరి మంత్రం ఆ పదాలకి అర్థం ఏమిటి అనేది చెప్పేదాకా ఇక్కడి నుంచి రాకపోతున్నాను మనకి. ఎందుకంటే అది చెప్పిన తర్వాత వచ్చే డౌట్స్ కన్నా ముందు ఇవన్నీ వారే చర్చించి ఓహో ఇది కరెక్టే అని తెలిసిన తర్వాత అర్థం చెబితే వాడైనా తీసుకుంటాడని. కాకపోతే చెప్పినాక ఇదంతా ఏదే అనుకోండి కష్టంగా. అందుకొరకు ఇక్కడ మరొక సందేహం చేస్తున్నారు. అక్కడ ఏంటంటే మంత్రం అష్టాక్షరి మంత్రం అంటున్నారు, 8 అక్షరాల మంత్రం, ఇది పెద్ద అదేంటి అద్భుతమైనటువంటి మంత్రం చెప్తున్నారు, ఇది మంత్రవాద్యం అంటున్నారు, దాన్ని వినిపించడానికి ఎన్ని రకాల అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు తెలియదు. కానీ ఎన్ని మంత్రాలు లేవో ఇదే మంత్రమా
రామమంత్రం ఉంది, కృష్ణ మంత్రం ఉంది, విజ్ఞాన మంత్రం ఉంది, ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి. ఇది భగవంతుడికి సంబంధించిన మంత్రాలు. ఇక బట్టి మంత్రాలు ఉంది, పా మంత్రం ఉంది, శివ మంత్రం ఉంది, విజ్ఞాన మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్ని మంత్రాలు ఉంటుంటే దీంట్లో అష్టాక్షరి మంత్రమే గొప్ప, ఇదే నేర్చుకో అని ఇంత కష్టపడి చెప్తున్నారు అని అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ ఎందుకు ఇది ఏంటి ఇంపార్టెన్స్ అన్నిటికైనా కంపారిజన్ కావాలి ఇక్కడ చెప్పేటప్పుడు. అందులో ఆ చెప్పేటప్పుడు కూడా ఇదిగో ఇది అష్టాక్షరి మంత్రం, దీన్ని నేర్చుకో పర్వాలేదు, నీకు 8 అక్షరాలు చెప్పకుండా ఆ అష్టాక్షరి మంత్రాన్ని చెప్పిన ఉపనిషత్తు అదేం చెప్తుంది చెప్పేటప్పుడు కూడా ఓ ఏకాక్షరం నమ ఇది 2 అక్షరే నారాయణ ఏది పంచాక్షరాన్ని ఏ తద్వై నారాయణస్య అష్టాక్షరం పదం అని ఇంత వివరణ చెబుతున్నది. ఎందుకు చెబుతున్నది అంటే ఇప్పుడు సాధారణంగా చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి తల్లి ఎట్టయినా 2 రోజులు చక్కగా పెడితే అన్నం తినడం లేదు అనుకొని ఎట్టయినా సరే మెత్తగా చేసి పెడుతుంది, ఏమో చేసి పెడుతుంది, ఎట్లా పెట్టినా కానీ తినదు. నేను తినా అంటే అది తినకపోయి దీని బాధ, అయ్యో తినకపోతే ఏమైపోతుందని. అప్పుడు ఏం చేస్తుంది, ఇగో ఇది ఒక్కటే, ఈ 2 ఇక నేను ఇంకోటి పెడతాను, నీకు ఇంకోటి ఈ అయిపోయి గించే ఎగర్తి అని పెడుతూ ఉంటే అప్పుడు ఒక్కటి తిని ఊరుకుని అనుకోండి, ఇక 2 ఇక గించి ఆ తర్వాత ఇది 4 బుక్క, ఇది ఇంకోటి బుక్క, ఇట్లాగా అన్ని ఏదో చెప్పి చాలు మెల్లగా ఆ మొత్తం చెప్పి ఇక అయిపోయి అంటుందే. ఇది తల్లి హృదయం అంటే ఏంటి, మాతృ హృదయంలో ఎలాగైనా సరే తన పాప ఆ రకంగా ఏదైనా తిని తాను బలంగా ఉండాలి, కానీ ఇది ఇలా ఉండకూడదు అనేటువంటి తపనతోటి ఆ పిల్లకి తెలియక అజ్ఞానం వల్ల మనిషితనం వలన తాను తినకపోయినా తాను ఏదో రకంగా మెప్పించి ఎట్లాగైతే దానికి అన్న పెడుతుందో ఈ ఉపనిషత్తు కూడా ఈ అష్టాక్షరం ఉండే వైభవాచరుడు అక్కడ ఏముంటుంది, అక్కడ ఓ విత్యేకాక్షరం ఓం అనేటప్పటికీ అలా ఆ ఉ మా అని 3 అక్షరాలు ఉన్నాయి అని వివరణ తర్వాత చెప్తుంది. ఇదంతా 3 కాదు, అది ఒకటే ఓం అని అంతే. నువ్వు ఆ ఈ వరకు ఓ విత్యేకాక్షరం అంటావా అని అనమాట. అనేటప్పటికి సరే ఓం అనుకుంటే ఏం పెద్ద విశేషం కాదు అనుకుని ఓం 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 అంటా మనం. ఓం ఏమిటి, ఓం విత్య ఆహారం మన అనుస్మరణ. భగవద్గీతలో కూడా ఎవరు చెప్పినా ఓం అంటే అంతా ఓంకారంలో ఉండిపోమన్నారు. చాలా సంతోషమే ఓం ఒప్పుకున్నాడట. ఓముకున్న తర్వాత ఇక ఇంకేది ఓం ఒక్కటే కదా, ఓం అంటున్నావా అన్నావు, ఓ విత్యేకాక్షరం అయితే ఇక 2 ఉన్నాయి. ఏమి లేదు, నమః ఇది 2 అక్షరే, ఈ 2 ఇంకా ఉన్నది నమః, దాన్ని కలుపుకో నమః 2 అక్షరే అన్నది. అట్లాగా ఓం నమః ఓం నమః ఓం నమః అన్నాడు. ఓం నమః అనేటప్పటికీ ఇంకేముంది, ఇది ఇన్ని వచ్చి ఇక 5 ఉన్నాయి. నారాయణ ఏటి 5 అక్షరాణి, నారాయణ అనే అయా అనే 5 అక్షరాలు ఉన్నాయి. 5 అక్షరాలను అంటే నారాయణయ నారాయణ అయిపోయింది. ఓం నమో నారాయణ ఇష్టాక్షర ఏంటి ఓపి నారాయణ ఏతద్వై నారాయణస్య అష్టాక్షరం పదం. ఇంకేమిటి ఇదే అక్షరాలు, ఇక ఊరుకో అనుకో అనుకుంటే అయ్యో అనుకుంటే నీకు అన్ని వస్తాయి ఇంట్లో. ఏతద్వయ్యో యోగవై నారాయణస్య అష్టాక్షరం పదమచ్చేది. ఎవడైతే తెలుసుకుడు అనపప్రు సర్వం ఆయురేతి, వాస్తవానికి కావాల్సినంత ఆరోగ్యం శక్తి సంపద ఏదనేది దొరుకుతుంది. ఇంకేమి అక్షరత్వం అని చెప్పి ఆ తర్వాత తత అమృతత్వమశ్నుతి. దీంట్లో ఇంతే కాదు, ఇక నువ్వు ఎక్కడికి పోయిన తర్వాత ఈ శరీరం విడిచిపెట్టిపోయినా నీకు పరపదం రావడానికో మోక్షం రావడానికో ఇక్కడ సుఖంగా ఉండడానికో డబ్బు రావడానికి అన్నిటికీ ఇదే ఉంది కనుక 1 అక్షరం 2 అక్షరాలు 5 అక్షరాలు పొమ్మన్నాడు. అంటే ఈ రకంగా ఇది ఓం నమో నారాయణ అని అష్టాక్షరాన్ని నేర్చుకోవాలి అని చెప్పకుండా ఒక తల్లి ఏ రకంగా ఒక పసిపిల్లను ఆకర్షించడం కోసం నెమ్మదిగా ఆహారాన్ని పెడుతుందో ఈ జ్ఞానాన్ని కృప చేయడం కోసం శృతి మాత వేద మాత ఏదైతే ఉందో తల్లి కనుక అంటే శాస్త్రం అనేటువంటిది వేదం అనేటిదట కన్న తల్లుల కన్నా సహస్ర మాతృతుల్యమని 1000 తల్లులకు ఉండే ప్రేమంతా కూడా ఈ ఉపనిషత్తుకు ఉంటుందని అలా చెప్పింది కనుక అంత సులభంగా చెప్పినటువంటి దాన్ని మనం సులభంగా నేర్చుకునే బదులు ఈ శాస్త్రాలు ఎందుకోలేదు కనుక చెప్పి మరి అలాగైతే ఇలాగ మంత్రాలను మరి వేరే మంత్రాలు కూడా ఉన్నాయి కదా. ఎందుకంటే వేరే ఆచార్యులు అంటే వేరే సిద్ధాంతంలో ఉన్నవాళ్ళు లేదా వేరే కార్యక్రమాలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక్కొక్క మంత్రం ఇదే మంత్రం ఉంటున్నారు. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే. అదొకటే మంత్రం పొమ్మన్నారు మరొక సిద్ధాంతంలో. ఒకరే ఓం నమ శివాయ ఇదను సరిపోమన్నాడు. మరొకరు ఓం కృష్ణాయ ఓం రమ. ఇలాగా ఎన్నో రకాల మంత్రాలు చెప్తున్నాను, అన్ని పరమాత్మకు సంబంధించిన మంత్రాలే అయినప్పుడు ఈ అష్టాక్షరి మంత్రాన్నే ప్రధానంగా ఓం నమో నారాయణాయ అనేది మాత్రమే ఎందుకు
అనేది ఇక్కడ ఆ చర్చ తీసి భగవన్మంత్రంగల్ తాననేకంగల్, ఆ భగవంతుని యొక్క మంత్రాలు ఏవో అనేకంగా ఉన్నాయి, నువ్వన్నట్టుగా నాకు కూడా తెలుసయ్యా, ఎందుకంటే అనేకంగల్ ఒక్కటిగా ఎన్నో రకాలు ఉంటాయని చెబుతూ అక్కడ ఇక్కడ భగవన్మంత్రంగల్ తాననేకంగల్ అలా ఎందుకు అనేకంగా ఉన్నాయంటే భగవన్మన్ ఆస్తాస్తే గుడరా జగద్గురవై పరిభాస్వం జన్మనాం సంఖ్య. ఈ మంత్రములు రాసినప్పుడు అనేకమైన మంత్రములు రావడానికి కారణం ఏమిటి అంటే సామాన్యంగా లోకంలో ఉండేటువంటి ఏదో ఇతర దేవతా మంత్రములు కాదు, లేకపోతే ఇంకా సామాన్యమైనటువంటి పావమంత్రం తిరుమంత్రమా వదిలేస్తే కేవలం పరమాత్మకు సంబంధించిన మంత్రాలే ఎన్నో ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నాం. అయినప్పుడు ఇందులో ఇవన్నీ ఏది అని చెప్పి వివరిస్తూ మంత్రం అంటే ఏమిటో చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే మంత్రం అంటే మనం ఇదివరకు విన్నాగా మంత్రామంత్రాయితే ఇది మంత్రహాని, ఎవరైతే దాన్ని మాటి మాటికి రిపీట్ చేస్తూ ఉంటామో జపం చేస్తామో వాడు రక్షిస్తుంది, శబ్దశక్తితోటి రక్షిస్తుందని అర్థశక్తితోటి రక్షిస్తుందని చెప్తారే, అలాగా ఇక్కడ కూడా అనంత వైభవ మంత్రాహ అని చెప్తే దాంట్లో ఒక విశేషం అంటే మంత్రం ఎట్లా తయారైతుందో ఇక్కడ చెప్తున్నారు. మొదలు మంత్రం అంటే ఏమిటి, ఎట్లా తయారవుతుంది అంటే దాన్ని ఎవరైతే అనుసంధిస్తారో వాళ్ళ కలిగే లాభం సంగతి తర్వాత, కానీ ఆ మంత్రం ఎట్లా రెడీ ఎట్లా దాన్ని ప్రిపేర్ చేస్తాం ఎట్లా అవుతుందని దాన్ని చెబుతూ ప్రతి భగవంతుని యొక్క నామమునకి ఓం నమః అని చేరిస్తే అది మంత్రం అవుతుంది. అంటే ఓం అనేది ముందు చేర్చాలి, మధ్యన నామము, ఆ తర్వాత నమః అని ఇది మంత్రం. ఎలాగా అంటే ఓం కృష్ణాయ నమః, కృష్ణ అనే శబ్దానికి కృష్ణాయ అన్నాం. ఇక్కడ ఈ మంత్రంలో సాధారణంగా ఏమిటంటే చతుర్థి విభక్తి ఉంటుంది. చతుర్థి విభక్తి అంటే మనకి నాలుగవది అట్లా వాడి కొరకు కొరకోటానికి ఏడిచ్చినా వాడి కొరకేగా ఇచ్చేది, సమర్పణ చేసేది. కనుక సంస్కృతంలో కొరకు అనే దానికి విభక్తి అయా అంటుందన్నమాట. అయా అంటే కొరకు, మనకి ఇంగ్లీష్లో ఫార్ హిమ్ అంటామే, అట్లాగే అయా వాడి కొరకు అని అర్థం అనమాట. ఇక మంత్రం ఏం చేయాలి, వేరేసిన వాడికే కనుక ముందు భగవంతుడికి ఆ పేరు తీసుకోవడం, దానికి వాడి కొరకు అని పెట్టి ఆ తర్వాత ఓం ముందు నమః తర్వాత ఈ పెడితే ఒక మంత్రం రెడీ అయిపోతుంది. ఇది మంత్రాన్ని తయారు చేసే పద్ధతి అని కృష్ణ శబ్దం ఉంది. ఓం కృష్ణ అయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం గోవింద అయ నమః, ఓం ఇలాగ నారాయణాయ నమః ఇలాగా తీస్తూ పోతే ఇంకా అయిపోయింది. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, ఇలా మంత్రాలు అయిపోయినాయి. అంటే ఏమిటి, సామాన్యంగా గోవింద కృష్ణ రామాని ఇలా పిలిస్తే ఇది నామస్మరణ. అంటే ఆ మంత్రము వల్ల అంటే ఒక బీజాక్షరముగా ఏర్పడి దాంట్లో రావాల్సినటువంటి శక్తి ఏదో ఉందో ఆ శక్తి అనేది ఇలాగ పేర్లలో రాదు, కేవలం ఇది నామమును స్మరించుకోవడం, గుర్తు చేసుకోవడం మాత్రమే, పిలుచుకోవడం. అట్లా కాకుండా దాన్ని మనం ఒక శక్తివంతంగా తయారు చేయాలి అనుకున్నప్పుడు దానికి పకడ్బందీగా తయారు చేయాలి అంటూ ఋషులంతా కూడా మంత్రాన్ని సిద్ధపరిచేటప్పుడు ఇలాగ తయారు చేసినారు. అయితే ఈ మంత్రాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనము తయారు చేసినవి కొన్ని, ఆ తర్వాత సహజ సిద్ధంగా వైదికంగా వేదములోనే అది మంత్ర రూపంలో మనకు బయటపడ్డది మరొకటి అనమాట. ఇలాగ మనం కృష్ణాయ నమః, గోవిందాయ నమః, నారాయణ నమః, కేశవాయ నమః అనేటువంటి ఇవేత మంత్రాలు ఉన్నాయో ఇవన్నీ మనము మంత్ర రూపంగా తయారు చేసుకుని దాని శక్తిగా తయారు చేసుకున్నాం. మరి ఇవన్నీ సాధారణంగా ఆర్టిఫిషియల్ అనమాట. అట్లా కాకుండా ఓం నమో నారాయణాయ అనేటువంటి ఉపనిషత్తులోనే స్వయంగా స్పష్టంగా ఉంది. కనుక ఇక్కడ అలాగే ఓం నమ శివాయ అనేది కూడా మనకి వేదాల్లో కనిపిస్తుంది. అలాగే ఓం నమో విష్ణవే అనేటువంటిది, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి, ఇవి సాధారణంగా అందులో ఉన్నాయి. అయినప్పుడు ఇక్కడ మనకి అక్కడ నమశివాయ అనేది మంత్రమే కదా, మరి దానికి కూడా ఒక విశిష్టత ఉంటుంది కదా, ప్రత్యేకత. మరి దానికి దీనికి ఏమిటి అనే సందర్భం వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే ఆ ఓం నమ శివాయ అనేది కానీ, ఓం నమో విష్ణవే అని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ ఈ మంత్రాలు ఉన్నప్పుడు దీంట్లో ఇంత వివరంగా దానికి ఒక ఉపనిషత్తు లేదు. ఆ మంత్రం మాత్రం ఉంది అక్కడ,
ఇప్పుడు ఇక ఏమున్నది? ఓం నమో నారాయణాయ అన్నప్పుడు ఓం ఇత్యగ్రే వ్యవహారేదు నవ ఇది పశ్చాదు నారాయణ ఇలా గర్వాలు. ఎందుకంటే అది పక్కకు పోకుండా పకడ్బందీగా సాచి ఇలా నంది ఇట్లా అంటే 8 అక్షరాలు వస్తాయి. 8 అక్షరాలు వస్తుంది, ఇది అవుతుందని ఇట్లా స్పష్టంగా దాని గురించి వివరించినారంటే ఆ వివరించినటువంటి వేదమాత యొక్క అర్థం ఏమిటి, దానికి ఉద్దేశం ఏమో ఉంటుంది అంటే అవి సామాన్యమైన మంత్రాలే. అవి ఏదో అట్లా ఉన్నప్పటికీ కూడా పరాత్పరని పరతత్వాన్ని చెప్పగలిగేటువంటి ఈ మంత్రం కనుక దీన్ని స్పష్టంగా ఈ రకంగా నాకు ఒక సిస్టమ్ అంతా కూడా చెప్పడం జరిగింది. దాని ఇంపార్టెన్స్ అప్పుడు తెలుస్తూ ఉన్నది. ఇది ఒక రకంగా. ఇక దాంతో పాటు మరొకటి ఏంటంటే ఇలా మనం మంత్రాలు చేస్తూ పోతే ఎన్ని మంత్రాలు అవుతాయి అంటే ఏంటి? భగవంతుని యొక్క నామం తీసుకుంటాం, ముందు ఓం అని చేరుస్తాం, ఆ తర్వాత నమః అని చేరుస్తాం, అప్పుడు ఎన్ని మంత్రాలు అవుతాయి ఏంటంట? ఇక దానికి లెక్కలేని మంత్రాలు అవుతాయి. ఎందుకు లెక్కలేని మంత్రాలు అవుతాయి అంటే ఏంటి? పరమాత్మ యొక్క నామములు కూడా అవి లెక్కలేని ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో మన విష్ణు సహస్రనామములు అని 1000 నామాలు లెక్క పెట్టి 1000 అంటే 1000 కాదు, 1000 అన్నప్పుడు ఒక లెక్కలు ఇచ్చాడు. ఎందుకంటే అక్కడికే చదివి దమ్ముకు వస్తారని ఈ 1000 చదివేసరికే వారికి సవాసం అవుతుంది. సాగి 1000 పెట్టుకున్నారు. కానీ ఎందుకంటే 1000 అనేటువంటిది అనేకమైన అర్థం. మనకి నువ్వు 1000 పెట్టుకొని లిమిటెడ్గా 1000 కాదు, ఎన్నేళ్ళైనా పట్టుకోవచ్చు. కనుక ఇట్లాగే 1000 అనేటువంటి సహస్ర శీరుష పురుష సహస్రాక్ష అంటే ఆ పరమాత్మకి 1000 మాత్రమే ఉంది, తలకాయలు 1000 ఒకటి లేవు అని అర్థం కాదనమాట. అనేకములు అర్థాలు వస్తాయి. అట్లాగే ఇక్కడ కూడా 1000 నామములు చెప్పినట్టుగానే ఇక్కడ ఎన్ని నామములు ఉన్నాయో అన్ని నామాలు అన్ని మంత్రాలు చూస్తే అక్కడ ఏంటంటే అటువంటి వాటి చూస్తే భగవన్ మంత్రంగా తాన్ అనేకంగా ఎన్నో చెప్పడానికి లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక విశేషం ఏమిటి? అసలు నామము అనేది ఎట్లా వస్తుంది? పరమాత్మకు ఉండేటువంటి నామములు ఉన్నాయే, ఈ రామ కృష్ణ ఇవి ఏ నామైనా సరే మొత్తం విశ్వాసనామాల్లో ఉండేటువంటి మొత్తం 1000 నామములు ఉన్నాయే, ఆ 1000 నామములు ఎట్లా వస్తాయి? పరమాత్మకు సామాన్యంగా పేరు పెట్టుకున్నాడా ఆయన? నీ పేరు ఏంటంటే నా పేరు రాముడు, నా పేరు కృష్ణుడు, నా పేరు ఏదో శివుడు అని ఈ రకంగా పరమాత్మ చెప్పుకున్నాడా? మరి ఎవరు అంటే ఆ చెప్పుకోవడం పరమాత్మనే కాదు, అసలు ఆయనకి పుట్టు కాలేదు, మరణము లేదు, ఏమి ఎప్పుడు స్థిరంగా సిద్ధోపాయం ఉన్నది. ఎప్పుడు కూడా ఆయనకి జనన మరణ అజోపి సన్న అవ్యయాత్మ భూతానామి ఈశ్వరోపి సన్న, ఆయనకి జననము లేదు మరణము లేదు, ఎప్పటికీ కూడా సత్యస్వరూపుడు. సత్యం అంటే ఎప్పటికీ ఉండేవాడు అన్నమాట. అలాంటి స్వరూపమైన పరమాత్మకి వీడు పుట్టినాక పేరు పెట్టాడు, ఇంకేదో చూడదు ఎట్లా జరుగుతుంది? ఈ నామాలు ఎట్లా వచ్చినాయి అంటే సాధారణంగా లోకల్లో మనకే పేర్లు ఎట్లా వస్తాయండి? ఈ పేర్లు ఎట్లా వస్తాయి మనకి అంటే మనకు సాధారణంగా వీడు పుట్టిన తర్వాత ఏ తండ్రో పెద్దవాడో చిన్నవాడు లేకపోతే వాళ్ళ తాతలో ఎవడో బంధువులు వచ్చి ఈయన చూస్తేనే వాడికి వచ్చిందో పేరు పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఆ తర్వాత అదే పేరు పిలుస్తారు. వాడికి జ్ఞానం వచ్చేటప్పటికి నీ పేరు ఇదే వాడు చెప్తారు. అవును నా పేరు చేస్తాడు, ఎవడడిగినా ఇదే పేరుకోమన్నాడు. అంటే ఏమిటి? మనము పుట్టినప్పుడు మన పేరును మనమే పెట్టుకోలేదు, ఎవడో పెడితే అవును యాక్సెప్ట్ చేసినా ఇది మనదే అన్నాము. ఇది సామాన్యమైన మనమైతే పరమాత్మకు పుట్టుకలేదు ఏమి లేదు, ఎవడే పేరు పెడితే ఆ పేరు అదే పొమ్మన్నాడు ఆయన. ఎందుకంటే అంటున్నారు కదా వీళ్ళు నా పేరు ఇస్తారా? ఎవరంటున్నారు ఈ మాట అంటే ఎవరు పడితే వాడడానికి వీల్లేదే. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. అక్కడ ఈశ్వరుల వారు చెప్పారు కదా, అక్కడ యాని నామాని గౌణాని విఖ్యాతాని, నీకేమేమో తెలుసు నీ గుణాన్ని చెప్పేటువంటి పేర్లు ఉన్నాయే అవని ఋషిభిః పరిగీతాని. పుట్టినవాడికి పెదవంతు పేరు ఎట్లా పెట్టిరో ఆ ఋషులు ఆ పరమాత్మ యొక్క దివ్యాలు వాడి యోగపురంలో ధ్యానపురంలో తపస్సులో ఉన్నప్పుడు ఆ స్వామి యొక్క సాక్షాత్కారం కలిగింది. వారికి వీరికి భాష తెలుసు కనుక ఆ భాషలో ఎవరంటే ఇచ్చారనమాట. అలాగా ఆ పరమాత్మ చూసినప్పుడు ఋషిభిః పరిగీతాని, ఋషులు ఆ పేరు పెట్టారనమాట. అసలు ఇంతకు రాముడు పుట్టిన తర్వాత రామాని పేరు పెట్టింది వాల్మీకుల వారు, వశిష్ఠుల వారు. అట్లాగే మరి కృష్ణ పేరు పెట్టింది గర్గ మహర్షి, ఎవరో పెట్టింది కాదు. ఇదేమో సామాన్యంగా వాళ్ళు అవతరించిన తర్వాత పెట్టినవి. అసలు అవతరించకుండా ఉండేటువంటి వాటిలో మానసిక సాక్షాత్కారం కలగా చేసుకున్న తర్వాత పెట్టిన పేర్ల వెంట ఉన్నావో అవి వాళ్ళు ఋషులు. ఎన్ని ఋషులు ఎంతమందో 8,000 మందో ఎవరికి దర్శన దర్శనాన్ని బట్టి వాడికి కలిగిన సాక్షాత్కారాన్ని బట్టి పెట్టారు. ఎట్లా అంటే ఏమిటి? పరమాత్మ ఎట్లా అవుతాడు అనేటప్పటికీ ఒకరికి ఇలాగా ఏదో 3 కన్నులు ఇలాగా డబులుగా ఎవరుగా ఏదో బట్టి దానివల్ల ఎంతో శివం కలిగింది. శివ 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 అన్నాడు ఆయన.
శంకర అని ఇంకొకడు అన్నాడు, నారాయణ అని ఇంకొకడు అన్నాడు. ఇలాగా ఎవరికి తోచిన అంటే ఎవరికి ఏ రకమైన సాక్షాత్కారం. ఒక వస్తువు ఉన్నదంటే దాన్ని రుచి టేస్ట్ చేసేటప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా అనిపిస్తే ఇది పుల్లగా ఉంది, తీయగా ఉన్నది, బాగున్నది. ఎవడు వాడికి ఉండే ఎక్స్పీరియన్స్ బట్టి, అనుభవాన్ని బట్టి ఎట్లా చెబుతాడో అలాగే ఋషులు కూడా భగవత్ సాక్షాత్కారం పొందినప్పుడు ఆ దానికి వాళ్ళ మాటల్లో చెప్పి పిలిచారు. పిలిస్తే పరమాత్మ అట్లాగే పలుకుతున్నాడు. అది ఈ పిలిచేటప్పుడు ఈ నామస్మరణ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ పేరు పెట్టేటప్పుడు దానికి 3 రకాలు ఉంటాయి. లోకంలో మనం పేరు పెట్టేటప్పుడు ఏమని పెడతామండి? సామాన్యంగా లోకంలో పేరు పెట్టేటప్పుడు మనం తల్లి అయితే వాడి యొక్క రూపం చూసినా పేరు పెడతారు, లేదా ఆ వీళ్ళు చూడగానే వాడి కులదేవత గుర్తుకు వచ్చి ఇట్లాగే వాడి దైవాలు వచ్చింది కనుక అని పేరు పెడతారు. లేకపోతే ఇంకేదో పేరు పెడతారు. పెట్టేది పేరు ఒకటి, పిలిచే పేరు కూడా ఒకటి ఉంటుంది. ఆఖరకు వాడు ఏంటంటే చిన్నగా ఉంటే బాబు, బుజ్జి అలా ఇలాగా అన్ని మనం, ఎందుకంటే మనకున్న ప్రేమను బట్టి అక్కడ పిలవడం జరుగుతుంది. అట్లాగే ఈ నా పేరు ఎలా కొన్ని అయితే కొన్ని మనుషులు చేసేటువంటి పనులను బట్టి, యాక్టివిటీని బట్టి కూడా పేర్లు ఉంటాయి. ఏదో టీచింగ్ చేసేవాడు టీచర్ అంటున్నాడు, డ్రైవింగ్ చేసేవాడిని డ్రైవర్ అంటున్నాం. ఇలాగా డ్రైవర్ అంటే ఈ పేరు ఎట్లా వచ్చిందంటే వాడు పని బట్టి వస్తుంది అనమాట. అంటే ఆయన పుట్టుక రూపాన్ని బట్టి కొన్ని వస్తే, పనిని బట్టి కొన్ని వస్తే, కొన్ని గుణాన్ని బట్టి వస్తాయి. వాడు ఆ గుణాన్ని మంచి గుణము, ఇంకా గుణము ఇట్లా ఉంటే ఆ గుణాన్ని పెట్టుకుంటూ మంచివాడు చెడ్డవాడు అని అర్థం వచ్చేట్టుగా శాస్త్రం చదివినవాడు అని అర్థంలో వాడి దృష్టి అట్లా కాలేదు. మహాశాస్త్రజ్ఞుడు కావాలని దృష్టి. అది కాక వాడు కాకపోతే ఆ విషయం వేరు. భీముడు అని పేరు పెట్టి వాడు తర్వాత దాకా ఇట్లా గాలిలో తెలిపోయేట్టు కూడా కావచ్చు. దీన్ని సార్థకరణం లేని వాళ్ళు ఉంటాం మనం. ఇదంతా మొత్తం మీద నామకరణం అనేటువంటిది 3 కారణాల మీద ఉన్నది. ఒకటి ఆ మనిషి పుట్టుక ఉన్న సందర్భంలో ఉండే లక్షణం, రెండవది ఆ మనిషి యొక్క గుణములు, మూడవది ఆ మనిషి చేసేటువంటి చేష్టలను బట్టి ఏంటంటే వాడికి ఆ పేరు పిలుస్తాం. వాడి యాక్టివిటీని బట్టి, వాడి వృత్తిని బట్టి పేరు పిలుస్తాం. ఇది నామములకు వచ్చే సిద్ధాంతం. అట్లాగే పరమాత్మ నామములు కూడా ఆయన అవతరించినప్పుడు అవతార నామములని, ఆయన కళ్యాణ గణములను బట్టి ఆయనకి గుణనామములని, ఆయన దివ్య లీలను బట్టి ఆయనకి లీల నామం చేస్తారని ఇలాగా నామములు ఎన్నో వచ్చాయన్నమాట. అందులో అతను సృష్టి చేసిన వాడికి సృష్టికర్తగా, రక్షిస్తాడు రక్షకుడు అది కానీ, గోవర్ధన తెచ్చాడు గోవింద అని పేరు. ఇలాగా వారు చేసేదాన్ని బట్టి మరి రామ అంటప్పటికీ ఆ వశిష్ఠుల వారికి ఆ రాముడు పుట్టినప్పుడు చూడగానే రమంతేజో గణహాయత్ర రామ రమయితి రామ చూడగా ఎంత బాగున్నాడు, ఆ పేరు పెట్టేసి రామ అన్నాడు ఆయన. ఇలాగా ఆ స్వామి అవతరించినప్పుడు అవతారాల యొక్క రాముడు నరసింహ అనేది ఎట్లా వచ్చింది పేరు? నరసింహం అంటే ఆ రూపమే అతను నరము సింహంగా వచ్చింది నరసింహ అన్నాను అనమాట. నేను నరసింహుడై వస్తున్నానని చెప్పలే ఆయన. అది ఆ అవతారాన్ని చూసినటువంటి వ్యాస భగవానుడు నరసింహ అన్నాడు. అంటే నరసింహ యొక్క రూపాన్ని చెప్పాడు కనుక స్వరూప రూప గుణ విభూతి వాడికి ఉండేటువంటి చేష్టలు లీలలు వీటిని బట్టి నామములు ఉంటాయి. ఎన్ని లీలలో, ఎన్ని అవతారాలు, ఎన్ని రూపాలు, అన్ని పేర్లు, అన్ని కథలు. కనుక ఇవన్నీ పేర్లు అందువల్ల యాని నామాని గౌణాన్ని, గౌణం అంటే గుణములు బట్టిన పేర్లు, లీలలు బట్టి వచ్చిన పేర్లు, అవతారాలు బట్టి పేర్లు ఉన్నాయో ఇవన్నీ దీక్షాతాలు లోకమంతా తెలిసినాయో. ఇవన్నీ ఈ తెలిసినవన్నీ ఎక్కడో వచ్చినాయి కదా. ఋషికి పరిగి తాని ఋషులు చెప్పాడు కనుక మనమంతా తెలుస్తున్నాం. ఆ పరమాత్మకి ఈ పేరు ఆ పేరు నేను లేదు. మనం ఎట్లా నిలిస్తే మన ప్రేమను బట్టి మనం ఏది గెలిస్తే అదే వస్తారు నాదే. ఎందుకంటే మనం 1000 మందికి లోకంలో ఉంటాం కనుక మందికి 2 రకాల పేర్లు. వాడు ఉన్నడే ఒక్కడు కనుక అన్ని పేర్లు వాడికి. కనుక ఏ పేరు ఇచ్చేది నేనే. అందువల్ల కృష్ణాని పిలువు, రామాని పిలువు, శివాని పిలువు, నారాయణాని పిలువు, ఏ పిలిచినా వచ్చేస్తాడు. ఏమి లేకపోతే పార్థసారథి, ఏమి గోవిందా, ఇంకేది వాటి బట్టి. కనుక ఇప్పుడు ఏమైంది? మంత్రం అనేటప్పటికీ ఈ పేర్లు ఒక్కొక్క పేరు, గుణము యొక్క పేరు, దీనిని చెప్పే పేరు, యాక్టివిటీని చెప్పే పేరు, వృత్తిని చెప్పే పేరు యొక్క నామం ఉంటే ఆ నామమునకు ఓం ఆ తర్వాత నమః చేర్చామనుకోండి, అప్పుడు ఏమైపోయింది? అదొక మంత్రమైంది. ఓం గోవిందాయ నమః అని అనుకోండి. ఇప్పుడు చూడండి మనకు 12 నామాలు ఉన్నాయి, 12 నామాలు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః ఇలాగ నామాలుంటే మనం వీటినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? పరిణితిని అంటే అర్థం ఏంటి? మన అవసరాలు తీర్చేవి ఈ నామాలు. ఈ నామము అంటే ఆ నామము శబ్దమును ఉచ్చరించగానే ఆ శబ్దము వెనుక ఉండేటువంటి అర్థం మీద మన మనసులో కలిగి ఆ అర్థాన్ని మనం భాషించుకుంటే అప్పుడు ఆ అర్థం మనలో కలుగుతుంది. ఇది దృష్టి. మనం సాధారణ ఈ పుస్తకం దే అని ఆ పుస్తకం మనలో కనిపిస్తుంది, ఇంత పొడుగుగా ఎర్రగా ఇట్లా ఉంది, ఆ తీసుకొని వచ్చేస్తాం మనం.
అట్లాగే పరమాత్మ నామమును సృష్టించగానే నీకు ఏది అవసరమో, నీకుంటే ఆపత్తి ఏమిటో, నీ అవసరం ఏమిటో దాన్ని దృష్టి పెట్టుకొని దాన్ని ఏ రూపంలో పరమాత్మ తీరుస్తాడో కూడా నీకు తెలుసు కనుక ఆ రూపాన్ని చెప్పగలిగే నామంతో పిలుస్తాం. మనం రక్షించు స్వామి అన్నప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మొత్తం గోవులను గోపికలను అందరినీ రక్షించినటువంటి నామం గోవింద అన్నది కనుక గో అంటే భూమి, గో అంటే జ్ఞానము, గో అంటే ఆవులు, గో ఇవన్నిటి కూడా కాపాడేవాడు కనుక గోవింద అన్నాం అనమాట. అంతప్పటికి ఏమైపోయింది, ఓం గోవిందాయ నమః అంటున్నామంటే నాకు భూమి కావాలి స్వామి, నాకు జ్ఞానం కావాలి స్వామి, నాకు ఇంకేమో కావాలి, ఇవన్నీ చెప్పాలి. గోవింద నామస్మరణ చేయాలి, గోవింద మంత్రం. కనుక మంత్రముని దేన్ని ఉచ్చరిస్తున్నావంటే అర్థమేంటి, నీకు ఏ ప్రయోజనాన్ని కోరుతున్నావు, నువ్వు దానివల్ల ఏమి కావాలనుకుంటున్నావు, ఏ ఫలాన్ని ఆశిస్తున్నావో ఆ ఫలాన్ని ఇవ్వగలిగేటువంటి పరమాత్మ యొక్క రూపం ఉత్తాత్వం ఏదో ఉందో ఆ తత్వాన్ని చెప్పగలిగేటువంటి నామం ఉందే, ఆ నామాన్ని నువ్వు రిపీట్ చేస్తే పిల్లలు వాడేస్తారు, అట్లాగే వస్తారు. ఇది దాంట్లో ఉన్న లక్షణ మాత్రం. అయితే ఇక్కడ అష్టాక్షరం ఏమిటి, అష్టాక్షరం అనేది ఆ నామాల్లో నారాయణ మంత్రం, నారాయణాయ అంతగా నారాయణ అనేటువంటిది. ఈ దానికి ఓం చేర్చావు, నమః చేస్తే ఓం నారాయణాయ నమః కావాలి. కానీ ఇది ఈ ఓం నారాయణాయ నమః అనుకోకుండా మనకి ఉపనిషత్తులు ఏమిటి ఓం నమో నారాయణాయ అని వచ్చింది. ఎందుకు వచ్చింది, నమః తర్వాత బదులు ముందు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఇతర నామముల కన్నా ఇతర ఏమిటి మంత్రాల కన్నా దీనికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటో చెప్పడం కోసమని, తర్వాత అర్థం దృష్టిలో చూసినప్పుడు నమః అనే ముందు ఉండాలని ఇలా ముందు మనకు వస్తుంది ఇక్కడ. అలా పెట్టడం వల్ల ఈ నారాయణ అనేటువంటి భగవంతుని యొక్క నామమును తీసుకుని దానికి ఓం నమః చేర్చడం వల్ల దాన్ని ఏ ప్లేస్లో ఏది పెట్టాలో అది కాస్త పొజిషన్ మారడం వల్ల దానికి అష్టాక్షరి మంత్రం ఏర్పడ్డది. కనుక అన్ని అంటే ఇప్పుడు ఏమర్థం కావాలి, గోవింద, రామ, కృష్ణ ఇలా రకరకాల ఏదైతే భగవన్ నామం ఉన్నాయో ఆ భగవన్ నామముతో ఏర్పడే అన్ని మంత్రముల కన్నా నారాయణ అనేటువంటి నామముతో ఏర్పడేటువంటి మంత్రమే విశిష్టమైనది. ఇక్కడ చెప్పాల్సింది అది. ఎందుకు ఇక్కడ అంటే ఈ మాటకి అటు ఎన్ని పేర్లున్నా పరమాత్మకి నారాయణాయ అనేదే నిజమైన పేరు, నామము అని ఇక్కడ చెబుతూ అది తెలిస్తే చాలు అని చెప్పారు. ఏమిటి ఇక్కడ అంటే ఈ నారాయణ అనే శబ్దానికి అర్థం ఏమిటో మళ్ళీ మనకు అక్కడ వింటాం మనం. నారములు అంటే ఈ లోకములు అంటే సకల పదార్థములు, ఆ సకల పదార్థముల లోపల ఉండేటువంటి తత్వమునికి అయన అంటే అందులో ఉండేది కనుక అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ అన్నప్పుడు ఇక్కడ ఏమైతే అయన నారాయణ వాడి కొరకే కనుక నారాయణాయ అనేది స్పష్టం. ఇక మరి రామాయ, కృష్ణాయ, శివాయ అంటే అందులో ఒక్కొక్క నామము ఒక్కొక్క గుణాన్ని చెబుతుంది. గుణం అంటే ఏంటి, మనము అంటే ఆయనకు ఉండే ఎన్నో రట్లు అంటే ఒకతను తాను ఇంట్లో ఉన్నాడు, ఇంటికి ఓనరు, ఆఫీసర్ పనిచేస్తాడు, ఆ ఆఫీసర్ కలెక్టర్, లేదా ఇక్కడి నుంచి తన కారు నడుపుకుంటూ పోతున్నాడు, అక్కడ డ్రైవరు. కనుక మనకు కారు నడపాలి అంటున్నప్పుడు డ్రైవర్నే పిలుస్తాం, ఒకటి ఆఫీసర్తో కలెక్టర్నే పిలుస్తాం. అలా ఇంట్లో ఉంటే నాన్న మరి ఇంకేదో వస్తావా అని పేరు పిలుస్తాం. ఇట్లాగా ఒక్కొక్క దాన్ని బట్టి పిలిచినప్పుడు ఒకే వ్యక్తి ఇన్ని రకాల కూడా ఎన్ని పేర్లు పిలిచినా మనం కేవలం డ్రైవర్ అని పిలిచామనుకోండి కారు కోసం పిలుస్తున్నారని అర్థమవుతుంది. అట్లాగే అట్లా కాకుండా ఆయన పేరు పెట్టి పిలిచామనుకోండి ఏ రకంగా రావచ్చు. అట్లాగే ఇక్కడ నారాయణ అనే శబ్దం ఎలాంటిదంటే స్వామి యొక్క గుణములు, చేష్టలు అన్ని ఒక్కొక్క దానికే ఒక్కొక్క పేరున్నా అన్ని కూడా ఇందులో వచ్చేస్తాయి. అందువల్ల అంతటా ఉన్నవాడు ఉన్నప్పుడు అంతటా ఉండి ఏం చేస్తాడు అట్టుకుంటాడు ఆయన, అంతటా ఉండి ఏం పని చేస్తే అక్కడ ఉండి ఆ పేరును బట్టి వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఓనర్ అయిన స్కూల్ పోయాక టీచర్ అయిన అలాగే ఆ రకంగా ఉంటుంది. నారాయణ శబ్దానికి కూడా విశిష్టతను ఇక్కడ చెబుతూ ఇక్కడ చాలా అంటే ఇది వాస్తవంగా మనం మాత్రమే అనుకుంటే సరిపోతుందా అంటే అక్కడ చెప్తారన్నమాట. ఏంటంటే దాంట్లో ఈ నారాయణ అనేటువంటిది ఋషులు, మునులు, వేదములు, పురాణాలు అన్ని కూడా నారాయణ అనే మాటకే విలువ ఇచ్చాయి. కాబట్టి నారాయణ అనేది పరమాత్మ సంబంధించిన నిజమైన పేరు అని ఆ దాన్ని బట్టి ఏర్పడింది కనుక ఈ అష్టాక్షరి అనేది అన్ని మంత్రుల కన్నా గొప్పది అని చెప్పడానికి ఇక్కడ విశిష్టంగా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చెప్పేటప్పుడు సాధారణంగా ఏంటంటే ఇక్కడ మరి భగవంతుడికి ఇన్ని నామములు, ఇన్ని కళ్యాణ గుణములు బట్టి వచ్చినాయంటే ఎక్కడెక్కడ ఉంది, ఎలా ఉంది
అసలు నిజంగా ఉందా అని చెప్పేటప్పటికీ బహవో నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతితి తవానంత గుణస్యాపి జడేవ అని బహూని మే వితీతాని జన్మాని తవకార్జున. ఇది ఇలాగా పరమాత్మ ఎక్కడెక్కడ నీవు ఎన్ని రకాల అవతారాలు, పరమాత్మ నీకు ఎన్ని అవతారాలు ఉన్నాయి అని మనం అడగాల్సి వస్తుంది. మన 10 అవతారాలు ఉన్నాయి భగవంతుడికి కనుక అవతారాల పేర్లు అని అనుకోవాల్సిన అవసరం లేదు. కృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పాడు బహూని మే వ్యతీతాని, నేను ఎన్ని జన్మలు ఎత్తాను, ఎన్ని అవతారాలు ఎత్తాను నీకేం తెలుసయ్యా అన్నాడే. ఆ రకంగా ఆయన అవతారాలు అనంతములు కనుక అన్ని పేర్లు అనంతములే. ఆ తర్వాత ఆ స్వామికి ఉండేటువంటి కళ్యాణ గుణములు కూడా అనంతములు. మనకు ఉండేటువంటి గుణములు అంటే అర్థం ఏమిటి? అతనికి ఉండే దయ, అతనికి ఉండే శక్తి, అతనికి ఉండే వాత్సల్యం, అతనికి ఉండే సౌలభ్యం, సౌశల్యం. కనుక ఇలాగ ఒక్కొక్క ఎన్ని రకాల గుణాలు ఉంటాయో ఆ గుణాలన్నింటినీ ఇక్కడ ఏం చేసినట్టే గుణానం గుణ. సాధారణంగా మన భట్టరు వారు అంటారు, భట్టరు వారు ఆచార్యుల వారు చెబుతూ, స్వామి నీ గుణములు నీవు ఇన్ని అని చెప్పడానికి వీల్లేదు, నీ అవతారాలు ఇన్ని అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్క అవతార బట్ట ఆ పరమాత్మ యొక్క ఒక్కొక్క గుణమును ప్రకటించడానికి వరకు వచ్చిందట. ఇప్పుడు ఉదాహరణకి రామావతారం వచ్చిందనుకోండి. ఆ రామావతారం దేనికోసం వచ్చింది అది మనకు వాల్మీకి రామాయణం అంతా చదివితే రాముడు దేనికోసము తరించాడో తెలుస్తుంది. అంటే కథా విషయంలో ఆయన రావణ వధ కోసం వచ్చి ఉన్నాడు, తర్వాత ఆయన ఆదర్శ మానవత్వాన్ని చూపడానికి వచ్చాడు. ఇదంతా కథలు అదంతా వేరు. కానీ అక్కడ ఎక్కడ చూసినప్పటికి కూడా ఆ పరమాత్మ తాను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పరమాత్మ యొక్క గుణమత ఏమిటి? శరణాగతవత్సల విదిత సహిధర్మజ్ఞ శరణాగతవత్సల. సీతమ్మ రావణాసుడు చెప్తుంది, అయ్యో రావణ ఎందుకయ్యా ఇలా చూస్తున్నావు, నన్ను ఎత్తుకు వచ్చినావు అనేటువంటి బాధ నీకు ఏం ఒక్కర్లేదు, నీవు తీసుకెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నన్ను అప్పగించు. ఎందుకంటే ఆయన శరణాగత వత్సలుడు, ఎవడు అయ్యా అని దండం పెడితే చాలు ఆయన వెళ్ళిపోని ప్రేమ ఉరకపోస్తాడు, నీవైనా అంతే అన్నాడు. అక్కడ ధర్మజ్ఞ, అతనికి ధర్మం తెలుసు. ఏమిటి ఆ ధర్మం అంటే? శరణన్న వాడిని కాపాడము, ఆయన్ని ప్రేమించడమే పరమాత్మ యొక్క లక్షణం. ఆ ధర్మమట. ఆ ధర్మం తెలిసిన వాడు రాముడు కనుక వెళ్ళమంటాడు. కనుక రామావతారాలు ఎక్కడ చూసినా సరే ఆయన చెప్తాడు, యథకృతేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఒక్కసారి వచ్చి రామాన్ని తప్ప నాకు మరొకడు లేడు అని ఎవడైతే నా దగ్గరికి వచ్చి యాచతే అడిగితే చాలు అభయం సర్వభూతేభ్య, అందరికి కూడా భయం లేకుండా నేను మిమ్మల్ని ఉంటాను. అంటే వాడికి ఎలాంటి భయం లేదు, రోగ భయం, దుఃఖ భయం, ఇంకెన్ని రకాల ప్రపంచాల భయం ఉన్నా అవన్నీ కూడా నేను వెనక ఉండి చూసుకుంటాను. ఇది వ్రతం అవి నా పట్టుదల చెప్పాడు అక్కడ. అంటే ఏమిటి? తనను ఎవడైతే కాపాడమంటాడో వాడిని రక్షించడం, వాడి కోసం ఏదైనా చేయడం అనేది రామతత్వం. అందుకొరకే ఆ రక్షణ చేయడం అనే దానికి మన దగ్గర ఇంకొక గుణం చెప్పారు, దాన్ని సౌశీల్యం అంటాము. సౌశీల్యం అంటే అర్థం ఏమిటి? పరమాత్మకు ఉండే గుణాల్లో అనేకమైన గుణాల్లో సౌశీల్యం ఒకటి. ఈ సౌశీల్యం అంటే ఏమిటి? మహత మందైస్సహ అంటే ఏ గొప్ప సాధారణ పెద్దవాడు ఉంటాడు. పెద్దవాడికి ఎప్పుడు కూడా ఏమిటంటే ఎప్పుడు బట్టి సామాన్యంగా వాడు మన లోపల మన దగ్గర తిరిగేవాడు అయినప్పటికీ కూడా మనకు అనుకోకుండా పేద పోస్ట్ వచ్చింది అనుకోండి, వాడు రోజు మొత్తం తిరిగేటాడే మన కలిసి దగ్గర కష్ట గంభీరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పొజిషన్ అట్లా ఏమి మెయింటైన్ చేయాలి. చిట్టి వరకు అది ఎంత భ్రమ అవుతుందంటే అనిపిస్తుందంటే మనం ఆ చక్రం చక్రాన్ని మనం గిరగిర బాగా తిప్పాం అనుకోండి, తిప్పిన తర్వాత అది మనం తిప్పుడు బంద్ చేసినప్పటికీ కూడా అది గిరగిర తిరుగుతున్నాడు. కాసేపు ఆగేదాకా కాసేపు తిరుగుతుంది ఆ చరణంలో. అది అట్లాగే మనం చూస్తాం. ఇక్కడ ఒకరిని మన ఏంటి కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ పొజిషన్ దాకా వెళ్ళాడు, రిటైర్ అయినాడు. అప్పుడు నుంచి చెప్పబడితే మాట్లాడేది అయ్యేది. ఇక ఆ తర్వాత కూడా అక్కడికి 2 ఏళ్ళు అయినా ఎవరు చూడగలిగితే కూర్చున్నారు 10 మంది చూడగలరు. ఎందుకంటే నేనేదో డిప్యూటీ కలెక్టర్ అయిపోయింది, నువ్వు నేను సమానం అయిపోయినావు అని భావన లేదు. ఎందుకంటే ఆ చక్రం దాని మీద ఫోర్స్ పోయినా తిరగడం ఎట్లా ఆగేలాగా జరుగుతుందో అట్లాంటి స్థితి. కనుక ఇక్కడ సామాన్యంగా ఏంటంటే ప్రతి వాడికి ఉండే లక్షణం. కానీ పరమాత్మకి అట్లా రాముడు ఎట్లా కాదట. ఆయనకి అట్లా ఎంత పెద్దవాడైనా సరే ఆ చిన్నవాడి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు తిరిగి ఆయనతో పాటు ఉండి ఆయనతో పాటు వృషం భవతి దుఃఖిరామని చెప్పానే, వాడు ఎడితే వీడు ఎడిచి వాడి కష్టాలు వీడి కష్టాలు పంచుకొని అట్లా ఉండేవాడు. ఇది లక్షణం. అంటే ఆ రాముడి తత్వమంతా మన క్యారెక్టర్ అంతా చూస్తే పరమాత్మ
ఇలా ఉంటాడు. పరమాత్మ ముందు శ్రీమంతుడు, జ్ఞానవంతుడు, విద్యావంతుడు, పండితుడు, బాగా శాస్త్రాలు చదివినాడు కనుక వీడికి ప్రత్యక్షం కావాలని ఏమీ లేదు. అడుగుతున్న వాడి దగ్గరికి కూడా రామా అంటే వాడు చక్కగా వచ్చి దిగుతారు అక్కడికి. ఇది సౌశీల్యం. దానికి ప్రధానంగా ఎంత గొప్పవాడైనా మహాపెద్దవాడైంది సామాన్యంగా లోకంలో అట్టడుగున ఉన్న వాడితో కూడా కలిసి తిరుగుతూ వాడి కోసం తప్పిస్తూ ఉండేటువంటి స్వభావాన్ని మనం సౌశీల్యం అంటాం. దానికి ఉన్నవాడే సుశీలుడు. మంచి స్వభావం అంటే అర్థం ఇదన్నమాట. దానికి మనకేంటి, రాముడు జరిగిన వాళ్ళు ఎవరండి? రాముడి సైన్యం కోతుంది. శబరి ఎవరు? అదేదో సామాన్యమైనటువంటి ఎక్కడో ఉండేటువంటి అడవి జాతిలో ఉండేటువంటి మనిషి. అట్లాగా సుగ్రీవుడు ఎవడు? ఆయనతో దోస్తి సుహృజే సుగ్రీవం అభరించింది, సుగ్రీవా నీవే నాకు ప్రభువు అని పోయి అడిగినాన్ని సుగ్రీవుడు అడవపోతి. ఈయనే రాముడు మర్చిపోయి ఆ పరమాత్మగా రాముడు మహాక్షత్రుడు, దశరథ కుమారుడు. అసలు జటాయు ఎవరు? ఒక గద్ద. ఇలాగా అంటే పశువు, పక్షి, వీడు, వాడు అని తేడా లేకుండా, అయోధ్య అడవి అని తేడా లేకుండా ఎక్కడెక్కడ ఏ జీవులు ఉంటే వాళ్ళందరితో పాటు వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలను పాల్గొని వాళ్ళ రక్షణ కోసం తాను ఏమైనా సరే తాను వదులుకొని సీతమ్మను కూడా వదులుకునేటువంటి స్థితి వస్తే ఇంకా అంతకన్నా గొప్ప సౌశీల్యం ఇంకేముంటుంది? ఇది రాముడిలో ఉంటుంది తత్వం. కనుక ఈ సౌశీల్యమును శరణాగత రక్షణాన్ని చూపడం కోసమే రామావతారం వచ్చింది. కనుక ఇన్ని గుణాలు అంటే పరమాత్మకి ఎన్నో గుణాలు ఉన్నాయి. శక్తి, జ్ఞాన, సంపన్న ఉన్నప్పటికీ కూడా ఇందులో ఎక్కువగా ప్రకటింపబడేటువంటి గుణం రామావతారం. కనుక రామ అనేటప్పటికీ ఈ లక్షణాలతో తెలుస్తుంది. అలాగా ఈ రకమైన రక్షణ ఏది కావాలన్నా రామ అని పిలుస్తాం మనం. ఇక కృష్ణావతారంకి వస్తేనట ఆ కృష్ణావతారం ఎందుకు వచ్చింది? సౌలభ్యం. సౌలభ్యం సులభంగా భగవంతుడు మహతో మహీయాన్నను నేను చాలా గొప్పవాడు చెప్పి ఆయనకు అనిపించిన వాడు లేడు. కనుక నతర్థమ అభ్యతి గట్య దృశ్యతి. ఆ పరమాత్మ సమానమైన వాడుగా వాడు పరమాత్మ అంతటి వాడు గొప్పవాడు ఉన్నప్పుడు మన పతి విశ్వస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వేశ్వరుడు స్వామిని తెలిసిందే. మరి ఇంకా తెలిసిన తర్వాత ఆయన మన దగ్గరికి ఎక్కడ వస్తాడు? మనకేం కలుగుతాడు? నిజమే కదా, మనం సామాన్యంగా పెద్ద పోస్టులు కూడా ఎక్కడ కలుస్తాడు. అట్లా కాదు. అంటే కృష్ణుడుగా అవతరించి తాను ఎంత సులభుడు, పరమాత్మ ఎట్లా ఈజీగా దొరకగలుగుతాడు చెప్పడానికి కోసం అక్కడ అవతారంలోనే తాను శ్రీమతి జైల్లో చీకట్లో ఏడు వచ్చి ఎత్తుకపోతే అక్కడ ఇక్కడ కంటే ఇక్కడ నేను ఇక్కడ వచ్చినా నేను ఇక్కడనే ఉంటాను, నేను మధురలో ఉంటాను అనుకుంటా. అక్కడ ఎత్తుకపోతే అడుగుయి ఆ తర్వాత అలా ఇప్పుడు ఎక్కడుంది మరి ఎక్కడికి అవతల రమ్మంటే అబ్బా వారపడుతుంది ఎక్కడ వస్తాం అనుకోకుండా అలాగే తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ఈ తల్లి కాదు ఆ తల్లి చేసేద్దామంటే ఆమె దగ్గరనే ఉంది. అక్కడ పడితే అక్కడ పశువులకి, పక్షులకి, తల్లులకి, గోళ్ళకి, పిల్లలకి, పిల్లలతో పాటు ఆడుతూ ఉంటే అంటే పరమపదంలో ఉండేటువంటి ముక్తాత్మలకి, నిత్యాత్మలకి ఏ ఆనందాన్ని అయితే తాను ఇస్తాడో అలాంటి ఆనందాన్ని రేపల్లిలో ఉన్నటువంటి సామాన్యమైన పశువుల కాపరి పిల్లలతో ఆడిపోయిచ్చాడు ఆయన. వెన్నముద్దల యొక్క ఆట. మరి అక్కడ చూసినప్పుడు పరమపుడు ఓహో అక్కడ ఓహో అని చెప్పి స్వామి యొక్క భగవతత్వాన్ని ముక్తాత్మలంతా కూడా తాను పొగుడుతూ ఉంటే సామగానంతో ఏతత్సామగానం నాస్తే హావు హావు అహమన్నం అహమన్నం అహమన్నాద హరి ఓహో అన్న స్వరూపుడు పరమాత్మ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడని వాళ్ళు ఆనందంగా పాడుతున్న పాటల్లాగానే ఇక్కడికి వచ్చినాక సర్ది ముట్టలు పట్టుకొని తీసుకొచ్చి ఆవకాయ వేసుకొని నువ్వు తింటున్నావా వాడి చూసుకొని వీడిని చూసుకొని తింటే ఎంత సంతోషం. వాళ్ళు పొందిన ఆనందమే వీళ్ళు పొందారు. కనుక సామాన్యంగా సులభమైనటువంటి స్థితిలో పరమాత్మ అందగలుగుతాడు, వాడికి తరతమ లేదు అని చెప్పడం కోసం కృష్ణ అవతారం వచ్చిందని. ఈ దీంట్లో కృష్ణుడు కూడా నన్ను ఎవరికి చెందబెడతాడో వాడిని నేను రక్షిస్తాను అనేటువంటి ఆ రక్షణానికి పరమాత్మకి ఎక్కడగా ఉంది. రాముడికి కృష్ణుడు ఒక తేడా ఉందట. రాముడేమో సామాన్యంగా నన్ను శరణాగత వత్సలుడు అంటే ఎవడు రక్షించమంటే చాలు వాడి కోసం ఏదైనా చేయగలుగుతాడు, వాడు పోయి రక్షిస్తాడట. ఈ కృష్ణుడు అట్లా శరణాగత అంటే ఆశ్రిత వ్యామోహం అంటారు. ఆశ్రితనీయ వాత్సల్యములకు వ్యామోహము తేడా ఉంటుంది. మనకు ఈ గుణాలన్నీ పరమాత్మకు సంబంధించిన కళ్యాణ గుణం వివరించేటప్పుడు మన దీంట్లో వస్తాయి. వాత్సల్యం అంటే ఏమిటి, వ్యామోహం అంటే ఏమిటి, సౌలభ్యం అంటే ఏమిటి, ఎట్లా అవుతుంది పరమాత్మ తత్వం అనేటువంటిది నారాయణ శబ్దం యొక్క వివరణ వచ్చినప్పుడు వస్తుంది. దాంట్లో ఈ వాత్సల్యమునకు ఇక్కడనట వ్యామోహం అంటే పిచ్చి, మోహం అంటేనే ఉన్నది కాకుండా ఇంకే అన్ని ఉన్నట్టే కనిపిస్తావు. పిచ్చి అనమాట. పిచ్చి అంటే దేని మీద విడవలేని స్థితి ఉంటుందని పిచ్చి అంటాం. ఈ పరమాత్మ రాముడికేమో భక్తుడిని కాపాడడం నిజమే కానీ ఎంత ఉంటుందో కాదు. వాడు కొడతాడు, తిట్టాడు, సరే నీ పని అయిపోయి పోమంటాడు, పైన స్కోర్ చేస్తాడు. వీడు ఎట్లా కాదు వెంబడి పడతాయి ఇక పడి ఇక ఏదంటే అది ఇంకేం కావాలి. కాకపోతే ద్రౌపది శరణాగతి చేసిన దాన్ని పట్టుకొని పాండవులు రక్షణ కోసం వెళ్తే ఆయన పోయి ఏం చేసినాడంటే చివరికి ఏంటి కురుక్షేత్రంలో అర్జునుడికి తాను సారథి అని అక్కడ ఎంత పిచ్చి ఉంటే కదా సారథి కావాలి. నేను కృష్ణుడిని
చక్రం పట్టుకుంటే ఒకరి సంపాదిస్తాను కావాలని నేను యుద్ధం చేసి పోషిస్తావా, నువ్వు డ్రైవర్ పోషిస్తావా అన్నాడా అనలేదు. ఎందుకంటే తాను సారథిగా ఉన్నాడు. సారథిగా ఉండడం అంటే ఎంత సౌలభ్యం తెలుసా ఇక్కడ మనకు చెప్తారు పెద్దలు. ఎందుకంటే సారథిగా ఉన్నటువంటి కృష్ణ భగవానుడు తాను రథం మీద కూర్చున్నాడు. అర్జునుడు రథం నడుపుతుంటేనట అర్జునుడు పైన కూర్చున్నాడు, ఈయన కింద కూర్చున్నాడు. అర్జునుడు ఏం చేసినాడంటే ఇటు వాడి మీద స్వామి కూర్చుంటే స్వామి యొక్క భుజాల మీద రెండు వైపులా 2 కాళ్ళు పెట్టాడు. ఆయన 2 కాళ్ళు పెట్టి తాను యుద్ధంలో ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని మాట్లాడితే శత్రువుకు తెలుస్తుందని చెప్పి గుర్తుతో సౌమ్యంతో ఇషారాలతో నడవాలి కనుక ఆయనట ఇటు ఎడమ దిక్కు నీ ఒక్కసారి ఇటువైపు రథం అనుకోండి ఈ కాలుతోటి దవడ మీద కొట్టేదట, ఇటువైపు ఈ కాలు ఈడు అనేదట, ఆపవయ్యాట ఆపారకపోయేదట 2 కాళ్ళు పెట్టి నెత్తి మీద వచ్చేదట. ఇలాగా కాలుతోటి మనకు ఇది చేసినట్టుగా ఇలాగ చేస్తే కూడా ఒప్పుకున్నాడు ఆయన. నువ్వేమంటారు అలా అనడం సంతోషానికి. ఆయన పేరు పార్థసారథి. ఆ పార్థుడికి సారథిగా ఉన్నాను చెప్పుకుని నువ్వెవరు అయ్యా నేను కృష్ణుడిని, లేకపోతే నేను పరమాత్మ నారాయణని చెప్పుకోకుండా నేను అయ్యాను పార్థసారథి అంటే ఫలాని వారి డ్రైవర్ను అని అర్థం అన్నమాట. ఎంత సులభంగా అలా చెప్పుకోవడమే అతను సంతోషంగా భావించుకున్నాడు. తాను నడుపుతుంటేనట ఆ గుర్రాలు కూర్చొనితుంటే ఈ గుర్రం ఆ గుర్రం ఆ 4 గుర్రాలు 6 గుర్రాలు 7 గుర్రాలు కట్టి నడుస్తుంటే దగ్గర ఉన్న గుర్రాలు తోకతో ఇట్లా 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 వస్తున్నాయట ఆ స్వామికి. ఆ కుడుతూ ఉంటే ఆ తోకలు కొడుతుంటే ఇట్లా చక్కగా ఇంకా తోకలు ముట్టుకుంటూ మొత్తం నడిపిస్తున్నాయట. అసలు ఏంటి తోకలు గట్టిగా వేస్తే వారికి ఎక్కడ అక్కడ వైకుంఠనాథుడై ఉన్నప్పుడు అక్కడ నిత్యాత్మలు ముక్తాత్మలు అక్కడ ఉండేటువంటి కూర్మాది దివ్యలోక అంబడి బంధం తత్ప్రశేషం ఉన్నటువంటి స్వామి వైభవంగా ఉన్నవాడికి అక్కడున్న వాళ్ళంతా కూడా వాళ్ళు వింజామలు వీస్తూ ఉంటారు. అలాగా వింజామలు వీస్తూ ఉండేటువంటి స్వామికి గుర్రాల తోకలతోటి ఎట్లతో ఇట్లా ఇట్లా గాలి కొడుతూ ఉంటే అదే గొప్పగా అనుకున్నాడు ఆయన. అలాంటి డ్రైవర్గా ఉండే సామాన్యంగా ఏం చేస్తామంటే మన లోకంలో ఉండేటువంటి డ్రైవర్ ఎట్లా ఉంటాడంటే డ్రైవర్ అంటే మనం డ్రైవర్ అంటే కారు ఉన్నప్పుడు మరి పరిమితం కారు నడిపిస్తాడు, పని లేనప్పుడు వాడు జీతం అట్టి ఇస్తాం అట్టుకుంటామా అనుకొని ఆ కారు తుడమంటాం, ఆ కారు రిపేర్ చేయమంటాం, కారు శుభ్రంగా మెయింటైన్ చేయమంటాం. ఇవన్నీ చెప్పడం డ్రైవర్ పని, చేయడం డ్రైవర్ పని. కనుక రథం మీద తాను ఉండి ఏమిటి రథం సారథిగా ఉన్నాడంటే యుద్ధంలో సారథిగా ఉండడం కాకుండా వట్టప్పుడు ఏం చేయాలి, ఆ రథాన్ని బాగాలి, గుర్రాలను తోమాలి, తీసుకుపోయి వాడికి దానా పెట్టాలి. ఇన్ని చేసేటువంటి స్థితిలో ఆయన దిగిపోయినాడు. ఎవరికి అర్జునుడికి అర్జునుడికి ఎంత లెక్క వాడికి. ఇది కృష్ణుడు ఆశ్రిత వ్యామోహం పిచ్చి. ఆ గోపికల మీద ఎంత పిచ్చో వాళ్ళ మీద ప్రేమ అని చెప్పి వాళ్ళ ఇంటికి వాళ్ళు జెండా పెట్టకున్నా సరే కొట్టినా సరే తీర్చినా సరే అంత తీసుకొని తిరుడు. ఎందుకంటే ఆయన ఇది అంటే తనను ఎవడు ఆశ్రయిస్తాడో ఎవడు నమ్ముకుంటాడో వాడి కోసం ఎంత దిగజారైనా సరే పోగలిగేటువంటి తత్వం పరమాత్మది అని చెప్పడం కోసం కృష్ణావతారం వచ్చింది. ఇలాగా ఒక్కొక్క నామములో ఒక్కొక్క అవతారములో ఉండేది కృష్ణ ఆకర్షించగలిగే శక్తి అర్థం. కృష్ణ భూవాచక శబ్ద నస్తు నిర్వాణవాచక అని అపరిమితమైనటువంటి ఆనందరూపుడు పరమాత్మ అనర్థం. అలాంటి ఆనందాన్ని చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకి పంచడం కోసం చేసినాడు ఆయన. దొంగతనాలు చేశాడు, నవనీత చూరులు అంటే ఎందుకు దొంగతనాలు చేసినాడు, దొంగతనం చేసి పిల్లల సంతోషం. అక్కడ లేగలు కట్టేసారితే ఈ లేగతోక ఆ లేగతోక కట్టి లేక గుంజుగా పోతూ ఉంటే అక్కడ ఉన్న పొలాలతో నవ్వుతుంటే ఆనందం. కనుక తన భక్తులకి ఆనందం కలిగించడమే పరమాత్మక లక్షణం. కనుక ఏమి చేస్తే ఆనందం కలుగుతుంది. పెద్దవాళ్ళకి పెద్ద దర్శిస్తే ఆనందం, చిన్న పోరాళ్ళకు వాడు ఇట్లా పోతుంటే వాడు ఒక్కసారి గిల్లిపోయినాడు అనుకోండి, ఆ ఎవడో గిల్లిపోయితే వాడు పోయిన గిల్లిపోయినాడు పోతే పక్కన ఆ నవ్వడమేమి కావాల్సింది. ఇది ఆయన చేసినటువంటి కృష్ణ తత్వంలో చేసిన పనులు. ఇది ఆశ్రిత వ్యామోహం అంటాం. కనుక ఇలాంటి లక్షణాలతో తాను అవతారాలు తేడని. కనుక ఎన్నో పేర్లున్నాయి. అన్ని పేర్లలో బహుళ కళ్యాణ గుణ. అసలు ఈ గుణాలట అది కరెక్ట్ నడుస్తుందా? ఈ గుణాలను చూసినప్పుడు ఆ స్వామి యొక్క గుణాలు చూసినప్పుడు ఎంతటి వాడికి కూడా అసూయ పుడుతుందట. శ్రీరామచంద్రుణ్ణి ఇక్కడ దశరథుల వారు శ్రీరామచంద్రుణ్ణి తాను పట్టాభిషేకుడు యువరాజ పట్టాభిషేకుడుగా చేస్తామనుకున్నాడు. అనుకుని సరే అందరికి చెప్పాడు, మంత్రులు పిలిచాడు, అందరు పిలిచి ఒక సభ చేశాడు. ఎందుకంటే ఆయన గొప్ప రాజకీయ వ్యవస్థ. చక్కగా నా కొడుకు నేను ఎట్లా వాడికి అధికారం ఉంది, చేయవలసిందే, పెద్దవాడిని చేయాల్సిందే, అది వాస్తవమే. కానీ నా కొడుకును నేను
ఇలాగా యువరాజు చేయబోతున్నాను చెబితే లోకంలో అందరూ ఏమనుకుంటారు బాగుంటుంది అందరితో ఒప్పిస్తే అయిపోయాయి. దాంట్లో ఏదైనా పని చేయాలనుకున్నా అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసే పని ఏంటంటే వాళ్ళు చెప్పిందంతా విని అమలు పరచడం ఒక పద్ధతి అయితే వీడి మంత్రం అనుకునేది వాళ్ళతో ఒప్పించడం, ఇది రెండవ పని. కనుక దశరథుడు చేసే పని ఎప్పుడు కూడా అందరికీ చెప్పేదిట. అందరూ గెలిపించాడు, మంత్రులు సామంతులు వాళ్ళు వీళ్ళు వశిష్ఠాలు అంతా కూర్చొని బ్రహ్మాండంగా ఒక కథలు చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఏమి లేదు మీ అందరూ ఎందుకు పిలిచారంటే నాకు చాలా చేత కాకుండా అయిపోయింది, నాకేదో ముసలివాడిని అయిపోయినాను కనుక మా ఈ రామచంద్రుణ్ణి ఇక తర్వాత రాజుగా చేస్తామని అనుకుంటున్నాను అన్నమాట. అనేటప్పటికీ బ్రహ్మాండమైన చప్పట్లు గడగడ చప్పట్లు చేశాడు. రాష్ట్రం లక్షల జనమంతా కూడా వేసి అద్భుతమైనటువంటి ఆనందంతో సంతోషంతో తిరట విమానం కంపయన్నివా అంటారు రాముడు వాల్మీకుల వారు అక్కడ. ఎందుకంటే అది ఆ ధ్వనికట అక్కడ కూర్చున్న హారత కదిలిపోయిందట, పైన శిఖరం కదిలిందట. అంత సంతోషం చూపించేవాళ్ళ దశరథుడికి అనుమానం వచ్చిందట. ఇదేమిటి ఇట్లా అవుతున్నది అని. ఇదేమయ్యా రాముడిని ఎవరాజు చేస్తాను అనగానే మీరు ఇంత సపోర్ట్ చేస్తారంటే ఇక నా పని తండ్రికే కదా, ఇంతకాలం ఈ మునవాళ్ళ పరిపాలన ఎప్పుడు వదలో ఎప్పుడు వద్దు అన్నట్టుగా అనుకుని రాముడైతే నేను తరగా ఏమి సంతోషం చూపిస్తున్నానంటే పోతున్నారే కదా అని ఇంత అన్యాయం ఏం చేశాను నేను అని అంటే అప్పుడైతే అయ్యో అంట కాదు మహారాజా, అది కాదు. ఎందుకంటే ఇచ్చామోహి మహాభాగం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం సత్యపరాక్రమం. మేము ఎంతో కాలం చూస్తున్నాము. రాముడు చూసినప్పుడల్లా అయ్యో ఈయన ఎప్పుడైనా సరే ఆయన అంబారి ఆ గజం మీద ఊరేగింపబడుతుంటే మహా యువరాజుగా వీధుల్లో పోతుంటే చూసి సంతోషించి ఆనందించాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో అనుకున్నాం. ఎందుకంటే ఏంటి పెద్దవాళ్ళు కనుక ఎప్పుడు ఆయన యువరాజు చేస్తే కదా అతను కావాలి అనుకుని అలాగా ఉండాలని చూస్తున్నాం. అంతేకాకుండా రాముడు అంటే ఎవరో కానీ పాపవో రూప కళ్యాణ గుణ. అసలు రాముడు ఎన్ని రకాల కళ్యాణ గుణములు గలవాడు, ఎంత మంచివాడు. కనుక అలాంటి వాడని చెప్పి ఇన్ని అని చెప్పడానికి వీల్లేదు, ఈ గుణం ఆ గుణం చెప్పడానికి వీల్లేదు. అలాంటి లక్షణాలు కలిగిన రాముడు కనుక అయ్యో రాముడు రాజైతే సంతోషంతో చెబుతున్నాం. కానీ స్వామి నువ్వంతా మీరు కాదంటామని వాళ్ళు అక్కడ అన్నారని అక్కడ వాల్మీకుల వారు చమత్కారం చేస్తారు అక్కడ అన్నట్టు. అక్కడ సామాన్యునికి కూడా పరమాత్మకు ఉండే గుణములు ఎన్నో చెబుతారనమాట. ఇక చివరికి మన అర్చమూర్తిలో ఆ పరమాత్మ వైపు చెబుతూ మనం కట్టరవారు అంటారు. స్వామి రంగనాథ సభల్లో చెబుతారనమాట. ఇదిగో స్వామి నీకు ఉండేటువంటి గుణాలు ఏంటంటే ఒకసారి రంగనాయకుల ముందు నిల్చొని ప్రార్థిస్తున్నది స్వామి నీదేం సౌలభ్యమయ్యా ఎంత కథ అని చెప్పి అర్చామూర్తి తీసుకొచ్చి నిన్ను ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి నీవు ఒక పెద్ద దేవాలయం కట్టి పెడితే ఆ దేవాలయంలో ఉంటావు, లేకపోతే చిన్న గూట్లో పెడితే అక్కడ ఉంటావయ్యా, గుడిసెల్లో పెడితే ఇక్కడ ఉంటావు. ఇక అలాంటి వాళ్ళ నుంచి నేను తీసుకొచ్చి ఎక్కడ పెడతావు, వంట ఇంట్లో ఎక్కడో చిన్న గూట్లో ఆ విగ్రహాలు తీసుకొచ్చి పెడితే అక్కడ వాడి అన్నం పెడితే పెడతావు, లేకుంటే లేదు, ఉంటే ఉంటుంది, పూజ చేస్తా లేకుంటే లేదు. అలాంటి స్థితిలో కూడా ఎంత సౌలభ్యం స్వాజీ రథ కుంజేషు రంగేశ్వర నీ కుటీ కుంజేషు చిన్న చిన్న ఇళ్ళలో పెద్ద పెద్ద ఇళ్ళలో గూళ్ళల్లో ఎక్కడ అక్కడ గోడ వారితే అట్లే కూర్చుంటివి. అర్చక పరాధీన అఖిలాత్మస్థితి అంత అఖిలాత్మయ్యండి కూడా అర్చకుడు పెడితే తింటున్నారు, లేకుంటే లేదు. ఏది పెట్టినా వాడికి ఇవ్వకుండా అయితే ఊతలేవుగా. వాడిని వాడు ఆలింపజేసినా చేయకపోయినా ఏది పెట్టినా ఏది పెట్టకపోయినా వాడికి ఏదైనా శ్రమ వస్తే చాలా ఇంట్లో ఉండి రక్షిస్తున్నారు. స్వామి ఇది ఎంత సౌలభ్యం అని ఆ పరమాత్మక సౌలభ్య గుణమును కృష్ణావతారం చూపిన దాన్ని అంతకన్నా మరింత సులభుడు అనే దానికి అర్చావతారంలో అంటే విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ ఎట్లా చేస్తే అట్లా మట్టిలోకి రమ్మంటే మట్టిలోకి, రాయిలోకి రమ్మంటే రాయిలోకి, బంగారం బొమ్మలోకి రమ్మంటే బంగారం బొమ్మలోకి, ఎక్కడైనా సరే ఎక్కడ పిలిస్తే అసలుకి వచ్చి అక్కడే ప్రతిష్టపబడి ఏది పెడితే అది తిని పూజ చేసి లేకుంటే లేదు. అభిషేకంలో కూడా పాలు వచ్చే పాలు తేనె వచ్చేది. నిజంగా పాలాభిషేకం తేనాభిషేకం పంచాభిషేకం మనం చేస్తాం. అది మనం పోసుకుంటే ఎట్లా ఉంటుంది, తేనె మీద నుంచి పాలు మీద నుంచి పోసుకుంటే ఎంత బాధపడతాం. మరి అలాంటి స్థితి అనుకుంటామా ఎప్పుడైనా? స్వామికి పాలలో వేయాలి, అభిషేకం పెట్టాలి, పసుపత పెట్టాలి, తులసి పెట్టాలి, ఇదంతా చేసినా ఓర్చుకుంటున్నావు స్వామి అంటారు వారు. అలాంటి సౌలభ్యమైన గుణం. ఈ రకంగా ఒక్కొక్క అనేకమైన గుణాలుంటే అన్నింటిలో కూడా నారాయణ అని శబ్దమైతే ఉందో అది ఇన్ని గుణములను కూడా వాటికి మూలమైనటువంటి ఒక శబ్దమట. ఈ నారాయణ అనే శబ్దములోనే స్వామికి ఉండే సౌలభ్య, సౌశీల్య, వాత్సల్య, సర్వశక్తి, సర్వజ్ఞత అన్ని లక్షణాలు గణాలు కలిగి అంత శక్తి స్వరూపమైనటువంటి పరమాత్మ లక్షణాలన్నీ కూడా నారాయణ అనేటువంటి మాటలో ఉన్నాయి. అవి వివరించినప్పుడు మనకు బాగా స్పష్టంగా తెలుస్తుంది. కనుకని ఈ నారాయణ అనేటువంటి
శబ్దమును పెట్టి ఓం నమః కలిపి ఓం నమో నారాయణాయ అన్నామంటే ఇక ఇక్కడ నీకు ఒక్కొక్కటి పిలవాల్సిన అవసరం లేదు, ఒక్కొక్క దానికి ఒకటి అది అన్నామంటే చాలు, నీకు ఏదంటే అది అన్నీ వచ్చేస్తా వన్. కనుకనే అనేక మంత్రముల కన్నా అష్టాక్షరి మంత్రమే చాలా గొప్పది అని చెబుతూ, ఇది అయితే పరమాత్మ చెప్పే మంత్రాలు అయితే ఉన్నాయో ఇది అష్టాక్షరి, మరి దీని వెంబడి ఇంకా 2 ఉన్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఒకటి ఉంది, ఓం నమో విష్ణువికి విష్ణువే సరే శివ నామాలు అవన్నీ పక్కకు ఉంచండి. కానీ ఈ మూడింట్లో ఉంటే మరి ఈ ఓం నమో నారాయణ ఎందుకు అనాలి? విష్ణు అంటే కూడా ఆ పరమాత్మ పేరే కదా, ఓం నమో విష్ణువు అంటే కాదా? వాసుదేవుడు అంటే కూడా ఆయన పేరే కదా, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే కాదా? అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఏదో ఉందో దీన్ని 12 అక్షరి అంటాం. అన్నిటి ఇందులో 12 అక్షరాలు ఉంటాయి. ఓం నమో అలా లెక్క పెడితే 12 అక్షరాలు వస్తాయి. ఓం నమో విష్ణవే షడాక్షరి అంటాం, 6 అక్షరాలు ఉంటాయి. ఇది ఓం నమో నారాయణ అనేది అష్టాక్షరి, 8 అక్షరాలు. 6 అక్షరాలు దానికన్నా 12 అక్షరాలు దానికన్నా 8 అక్షరాలు ఉన్నటువంటి మంత్రమే గొప్పది. అది ఎట్లాగా వీటికి అంటే అన్ని మంత్రాల కన్నా ఇది గొప్పది అనేటప్పుడు మరి ఈ 3 ఈక్వల్ మంత్రాలు ఇవి పరమాత్మకు సర్వవ్యాపకుడైన పరమాత్మకు సంబంధించిన మంత్రాలే కనుక ఈ 3 ఉన్నప్పుడు ఈ 3ని ఎందుకు అనుకోకూడదు? ఇందులోనే అష్టాక్షరి గొప్ప అనేటప్పుడు మళ్ళీ ఆ 3కి ఉండే విశేషం చూపించేసి అష్టాక్షరులు ఉండేటువంటి ప్రాధాన్యం ఏమిటో మనకు చూపిస్తారు ఈ కాలక్షేపంలో. దీన్ని మనం ఎల్లుండి వినే ప్రయత్నం చేస్తాం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలితే రామాజాన శ్రీ ఆళ్వారి పరిమాణాశరణం పిల్లలోకాచార్య సమస్త పరివారాయ సర్వమంగళ విగ్రహాయ శ్రీ పూర్ణిలాదేశాయ శ్రీమతే నారాయణ కేశవాయ ఓం మాధవాయ గోవింద శ్రీదేవ్యం భూదేవ్యం ఇలాదేవ్యం నమస్కారం ప్రజాభ్య పరిపాలనాయ సర్వమితాదేవ నారాయణ నమస్తే గాయనవాచామి విద్యాసుఖదేశ్వరోమి జలస్వమి నారాయణ సర్వం ఓం ప్రణాయ స్వపన సౌమ్యాయ వైకుంఠవృత్తాయ స్వామిస్మృతి పుణ్యార్మణంగళ సర్వమంగళ సర్వాచార్య గురురాచార్య సత్యదాయాస్తు మంగళ. ఓం తత్సత్.